హాయ్ హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను చాలా 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 బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్ అండ్ ప్రైడ్. అండ్ మీరు వింటున్నారు మ్యారీడ్ ఉమెన్. సో యా కొంచెం కొద్దిగా ఒక పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్నట్టుగా అనిపిస్తుంది మన తెలుగు సైడ్ నుంచి కూడా. సో ఇంకా రెస్పాండ్ అవ్వాలి మన వాళ్ళు. సో ఐ హోప్, బికాస్ మీరెంత రెస్పాండ్ అవ్వగలిగితే నాకు అంత ఎంకరేజ్మెంట్ వస్తూ ఉంటుంది. కాబట్టి ఎందుకంటే నాది బీయింగ్ ఎ తెలుగు లేడీ, నేను ఎక్కువ ఎక్స్ప్రెసివ్గా నేను తెలుగులోనే చెప్పగలను. తమిళ్లో చెప్తాను, బట్ ఎలా అయినా ఆ ఎమోషన్స్ని కరెక్ట్గా క్యారీ చేయడం అనేది మన మాతృభాషలోనే జరుగుతుంది. సో ఐ విష్ మీరు అందరూ నన్ను గట్టిగా సపోర్ట్ చేయమని. ఓకేనా? ఓకే దెన్ ఇదంతా పక్కన పెట్టేసి కమెంట్స్ ఓకే ఒక మాదిరిగా ఎప్పుడు వచ్చినట్టే వచ్చినాయి. బట్ ఓకే, నీకు ఇంతకంటే ఎక్కువ రాదు మీకు అనేది నాకు అర్థమైపోయింది. ఎనీవేస్ స్టోరీ చెప్పేసుకుందాం. ఇంకా స్టోరీ చెప్పుకునే ముందు మన ఎంతమంది బిగ్ బాస్ అగ్ని పరీక్ష చూస్తున్నారు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ప్లీజ్. ఎందుకంటే నేను చూస్తున్నాను కాబట్టి అడుగుతున్నా. చూస్తుంటే మీకు ఏ కంటెస్టెంట్ నచ్చారు అనేది కూడా కమెంట్ చేసి చెప్పండి. ఓకే, అఫ్కోర్స్ ఇది అవుట్ ఆఫ్ ద సిలబస్, బట్ స్టిల్ ఐ వాంటెడ్ టు ఆస్క్. ఓకే దెన్. సో ప్రీవియస్ ఎపిసోడ్లో మనము సోను కోసం ఝాన్సీ చాలా కష్టపడుతుంది. ఎలా అయినా తన్ని కలవాలి, తనతో మాట్లాడాలి అని వాళ్ళ ఇంటి ముందు చక్కర్లు వేసింది. బట్ యూజ్ అవ్వలేదు. సో సమ్హౌ తన బర్త్డే అని తెలుసుకున్న తర్వాత ఎలా అయినా తన బర్త్డే పార్టీకి వెళ్ళాలనుకుంది. సో ఎలా అయినా వెళ్ళాలనుకుంది కాబట్టి వాళ్ళ అన్న కళ్ళల్లో పడితే వాళ్ళ అన్నే నన్ను ఇన్వైట్ చేస్తాడు, సో దట్ నాకు ఒక ఛాన్స్ దొరుకుతుంది వాళ్ళ ఇంట్లోకి దూరడానికి అనుకొని చిన్న డ్రామా ఒకటి క్రియేట్ చేస్తుంది. సో దట్ వాళ్ళ అన్న కంట్లో పడుతుంది, ఇన్విటేషన్ తీసుకుంటుంది. సో వాట్ నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం. సో తన దగ్గర ఉండే ఒక మంచి వైట్ అండ్ థిక్ గ్రీన్ కలర్ ఫ్రాక్ వేసుకొని ఒక మంచి గిఫ్ట్ ఒకటి కొనుక్కొని దానికి ప్యాక్ చేయించుకొని సోను వాళ్ళ ఇంటికి వెళ్తుంది ఝాన్సీ. వెళ్ళిన తర్వాత ఒక్క నిమిషం ఏసీ. సో ఝాన్సీ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. వెళ్ళి మెయిన్ డోర్ దగ్గర నుంచి తొంగి చూస్తుంది అనమాట. బట్ హాల్ రూమ్లో ఎవ్వరూ ఉండరనమాట. అందరు లోపల వాళ్ళ పనిలో బిజీగా ఉంటారు. సో హాల్ రూమ్ దగ్గరకు వచ్చేసి ఎక్స్క్యూజ్ మీ ఆంటీ అని పిలుస్తుంది అనమాట. అనగానే సీరియస్గా గొంతు వినేసి అరుణ్ పరిగెత్తుకుంటూ వస్తాడు ఆ అబ్బాయి రూమ్లో నుంచి. పరిగెత్తుకుంటూ వచ్చి, హే ఝాన్సీ దా నీకోసమే వెయిట్ చేస్తున్నాను, కమ్ అని లోపలికి రమ్మని చెప్పేసి, అమ్మా నాన్న సోను అని పిలుస్తాడు. కానీ సోను రాదు. వాళ్ళ అమ్మ నాన్న అయితే బయటకు వస్తారు. ఎందుకంటే సోను బర్త్డే గర్ల్ రెడీ అవ్వాలి కదా. సో తను ఇంకా రెడీ అవుతుంది కాబట్టి తను బయటికి రాలేదన్నమాట. సో వాళ్ళ అమ్మ నాన్న అయితే బయటకు వచ్చేస్తారు. బయటకు వచ్చేసి వాళ్ళ అమ్మ ఝాన్సీని చూడగానే, హే ఝాన్సీ, వావ్ వాట్ ఎ గ్రేట్ సర్ప్రైజ్ అని అంటదనమాట. అనగానే వెంటనే అరుణ్, అవునమ్మా నేనే పొద్దున తను ఇక్కడ రోడ్ మీద కనిపిస్తే నేనే చెల్లి బర్త్డే పార్టీకి రమ్మని ఇన్వైట్ చేశాను అని చెప్తాడనమాట. కానీ మీకు చెప్పడం మర్చిపోయానమ్మా అనగానే, ఓ మంచి పని చేసావురా అని వాళ్ళ నాన్న అంటాడనమాట. అన్నాక సరే అనేసి తన్ని ఒక చైర్ వేసి కూర్చోండి ప్లీజ్ అని చెప్పి కూర్చోమంటాడు అరుణ్. సో తను థ్యాంక్ యూ అని చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతూ కూర్చొని ఇక వాళ్ళ మమ్మీ డాడీ మామూలుగా పలకరిస్తారు. అమ్మ నాన్న ఎలా ఉన్నారు, నీ కిక్ బాక్సింగ్ ప్రాక్టీస్ ఎలా సాగుతుంది, ఇవన్నీ అడుగుతారనమాట. అడిగి కొద్దిసేపు ఒక 2 minutes అట్లా మాట్లాడిన తర్వాత, కూర్చోమ్మా నాకు కొంచెం కిచెన్లో పని ఉంది అయిపోగానే మళ్ళీ వస్తాను అని చెప్పి అంటది వాళ్ళ మదర్. అనగానే అరుణ్ వాళ్ళ మదర్ అనగానే, ఓకే ఆంటీ ప్లీజ్
క్యారీ ఆన్ అని అంటారనమాట. అనగానే తను కిచెన్లోకి వెళ్ళిపోగానే వాళ్ళ నాన్నగారు కూడా నేను కూడా ఆంటీకి హెల్ప్ చేయాలమ్మా ఓకేనా అని అంటే ఓకే అంకుల్ మీరు వెళ్ళండి అని చెప్పొద్ది ఝాన్సీ. అనగానే సరే అని వాళ్ళ నాన్నగారు కూడా కిచెన్లోకి వెళ్తారు వాళ్ళ మిస్సెస్కి హెల్ప్ చేయడానికి. ఇంకా ఆ తర్వాతే రిలాక్స్ అవుతుంది అన్నమాట వాళ్ళ పేరెంట్స్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా తను ఒక్కతే కూర్చొని ఉంటే కిచెన్లో నుంచి అరుణ్ ఝాన్సీకి కూల్ డ్రింక్ ఇవ్వకపోయావా అని అంటుంది అనమాట. అంటే అమ్మా ఓకే అని చెప్పేసి ఒక కూల్ డ్రింక్ గ్లాస్లో పోసేసి తీసుకొచ్చి తన చేతిలో పెట్టగానే థ్యాంక్ యూ అని ఇంకా కూర్చొని దాన్ని స్లోగా సిప్ చేస్తూ ఉంటుంది అనమాట. ఒక 5 నిమిషాల తర్వాత మన అరుణ్ ఫ్రెండ్స్ వస్తారు. రాగానే అరుణ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి. మామూలుగా మాట్లాడుతూ ఉంటాడు, కానీ అరుణ్ కళ్ళు మొత్తం ఝాన్సీ మీదనే ఉంటాయి. వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు కానీ ఝాన్సీనే చూస్తూ ఉంటాడనమాట. ఈలోపు ఝాన్సీ ఏమో తన తల కిందికి వేసుకొని ఆ జ్యూస్ గ్లాస్ మీద వేలు పెట్టి ఇలా గీతలు గీస్తూ ఉంటుంది, బోర్ కొడుతూ ఉంటుంది అన్నమాట. తనతో మాట్లాడటానికి ఎవరూ లేరు కదా మరి. ఈలోపు సడన్గా ఒక అమ్మాయి తన దగ్గరకు వచ్చి నించుంటుందన్నమాట. సేమ్ కలర్ డ్రెస్లో, సేమ్ కలర్ శారీ పక్కన ఉంటుంది. తనదేమో ఫ్రాక్ కదా, వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో. సో అదే సేమ్ కలర్ కాంబినేషన్లో ఎవరో ఒక లేడీ తన పక్కన చీర, బట్ సేమ్ కలర్స్ అనమాట ఉంటుందన్నమాట. ఎవరబ్బా వీళ్ళు, సేమ్ నా డ్రెస్ ఉన్నట్టే నేను వేసుకున్న కలర్సే వేసుకున్నారు అని చెప్పి మెల్లగా తల అలా లేపి చూస్తుంది అన్నమాట. చూస్తే ఏముంది, సోను. అంతే, అలా ఉండిపోతుంది. వైట్ కలర్ శారీలో గ్రీన్ కలర్ పీకాక్ డిజైన్స్ తోటి, ఫ్రీ హెయిర్లో మంచి దానికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్, నెక్లెస్, బ్యాంగిల్స్ అన్నీ వేసుకొని ఒక మంచి స్మైల్ పెట్టుకొని ఫేస్లో చాలా అందంగా ఉంటుంది. అలా తన్ని చూసి మర్చిపోతుంది ఝాన్సీ. మర్చిపోయి అలా చూస్తూ ఉండిపోతుంది అన్నమాట. చూస్తూ ఉండిపోతే హే ఝాన్సీ అనగానే హాయ్ అంటది ఝాన్సీ. అని ఎలా ఉన్నారు అని అడుగుతుంది సోను. అనగానే ఐఎమ్ ఫైన్, మీరు అని అంటుంది అనమాట. అంటే ఐఎమ్ ఫైన్, మీరు కాపాడిన ప్రాణం అని అంటుంది అనమాట. అనగానే అలా ఏమీ లేదు అంటది ఝాన్సీ. అనగానే అనేసి ఝాన్సీ హ్యాండ్ షేక్ ఇచ్చి హ్యాపీ బర్త్డే అని చెప్పడానికి చెయ్యి ముందు పెడుతుంది అనమాట. అప్పుడు సోను తన చెయ్యి కలిపి థ్యాంక్ యూ అని అంటుంది అనమాట. అంతే, ఆ చెయ్యి టచ్లోనే మన ఝాన్సీ ఎక్కడికో వెళ్ళిపోతుందనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఈలోపు తన సోను ఫ్రెండ్స్ వస్తారు. ఫ్రెండ్స్ రాని హే సోను అనగానే ఎక్స్క్యూజ్ మీ అని చెప్పేసి తన చెయ్యి వదిలిపెట్టేసి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి పురుక్కుంటూ వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోయి అందరినీ హగ్ చేసుకుంటుంది. హక్ చేసుకోగానే అక్కడికి వెళ్ళిపోగానే ఇంకా మళ్ళీ తిను ఒంటరిది అయిపోయింది. ఏం చేయాలో అర్థం కావట్లా. సరే అని మళ్ళీ ఆ చేతిలో ఉన్న గ్లాస్ పక్కన పెట్టేసి ఆ చైర్లో అలా కూర్చొని ఇంకా సోనునే చూస్తూ ఉండదన్నమాట. ఆ చీర, ఆ చేతులు, ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు ఆ చేతులు కదులుతూ ఉంటాయి అన్నమాట నాన్ స్టాప్గా. సో ఆ చేతులు చూస్తూ ఉంటుంది. తను నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే ఆ నవ్వును ఎంజాయ్ చేస్తుంటుంది. కళ్ళల్లో ఉండే ఎక్స్ప్రెషన్స్, ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు కళ్ళు కూడా ఎక్స్ప్రెషన్స్ వస్తూ ఉంటాయి కదా, ఆ ఎక్స్ప్రెషన్స్ చూసి అలా తన అందాన్ని, తన ఎక్స్ప్రెషన్స్ని, తను పలికిచ్చే ప్రతి ఎక్స్ప్రెషను ఇక్కడ ఝాన్సీ తను కూర్చొని తను కూడా ఇప్పుడు మాట్లాడుతూ సోను నవ్వుతుంది అనుకోండి, తను కూడా అది అక్కడ ఎందుకు నవ్వుతున్నారో తెలియదు, బట్ తిను కూడా ఇక్కడ కూర్చొని నవ్వుతుంటుంది అనమాట. తన కళ్ళల్లో ఉండే ప్రతి ఎక్స్ప్రెషను ఇక్కడ ఝాన్సీ కళ్ళల్లో కూడా ఆ ఎక్స్ప్రెషన్ పలుకుతూ ఉంటుంది. సో అంత ఇన్వాల్వ్ అయిపోయి ఝాన్సీ సోనుని అంత, దాన్ని ఏమంటారు తెలుగులో ఒక వర్డ్ ఉంటుంది, నాకు ఇప్పుడు గుర్తురాట్లేదు, వస్తే చెప్తా. అంత ఎంజాయ్ చేస్తూ ఉంటుందన్నమాట ప్రతి మూమెంట్, దూరంగా ఉండి కూడా. సో అలా తన టైంని
హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం ప్యారలల్గా మన అరుణ్ కూడా అదే చేస్తూ ఉంటాడనమాట ఝాన్సీని చూస్తూ. సో వాళ్ళ ఫ్రెండ్స్, అరుణ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా పక్కన, వాళ్ళు ఏ ఏ ఏంట్రా మేము ఏదేదో మాట్లాడుతున్నాము, ఏమీ వినకుండా ఆ అమ్మాయిని అదే పదిగా చూస్తూ ఉన్నాము, ఏంటి విషయం అనగానే ఏమీ లేదురా, ఏం మాట్లాడకండి అని అంటే చెప్పు చెప్పు అని అంటారనమాట. అనగానే పక్కన చెల్లుందిరా, ఏం మాట్లాడుతున్నారు అని అంటారనమాట అరుణ్. అనగానే సర్లే అని చెప్పేసి ఇంకా కామ్ అయిపోతారు ఫ్రెండ్స్. కానీ మధ్య మధ్యలో కూర్చుతూనే ఉంటారు అరుణ్ని. ఈలోపు కొద్దిసేపు ఒక 5-10 మినిట్స్ తర్వాత అలా మమ్మీ డాడీ కేక్ స్నాక్స్ అన్నీ కిచెన్ రూమ్లోంచి తీసుకొని వచ్చి టేబుల్ మీద అరేంజ్ చేస్తారు. అరేంజ్ చేసి కమాన్ పిల్లలు అన్నీ రెడీ అయిపోయాయి, కేక్ రెడీ, బర్త్డే గర్ల్ వచ్చేయి అని అంటారనమాట. అనగానే సీరియస్గా వాళ్ళ మమ్మీ డాడీ మధ్యలో తను నించుంటుంది, వాళ్ళ అన్నయ్య సోను వెనకాల వాళ్ళ అన్నయ్య నించుంటాడు అరుణ్. అలైక్య అని వస్తే మధ్యలో ప్లీజ్ మిస్టేక్ తప్పుగా అనుకోకండి, ఎందుకంటే తమిళ్లో అలైక్య అని పెట్టాను, తెలుగులో సోను అని పెట్టాను. బికాస్ సోను మీకోసం, మీకు నేను ప్రామిస్ చేశాను కాబట్టి. ఓకే, కొంచెం అప్పుడప్పుడు కన్ఫ్యూజ్ అయినా కూడా మీరు పట్టించుకోబాకండి. ఓకే, సోను అన్న అలైక్య అన్న సేమ్ క్యారెక్టర్. ఓకే సరే. సో ఇక కేక్ కటింగ్ కోసం మధ్యలో నించుంటుంది అనమాట. నించోగానే ఇంకా ఫ్యామిలీ అందరూ కలిసి కేక్ కట్ చేపిస్తారు, తినిపించుకుంటారు. సో ఆ బ్యూటిఫుల్ మూమెంట్ అయిపోతుంది అనమాట. కేక్ కటింగ్ ఈవెంట్ అంతా అయిపోయిన తర్వాత అందరికీ చిన్న చిన్న పీసెస్, ఫొటోస్, సెల్ఫీస్ అందరూ తీసేసుకుంటారు. సో ఇదే సందని మన ఝాన్సీ కూడా గిఫ్ట్ ఇవ్వడానికి వచ్చి ఒక చిన్న సెల్ఫీ వాళ్ళ బ్రదర్కి ఒక ఫోటో తీయమని తన మొబైల్ ఇస్తుంది. సో తను తెచ్చిన గిఫ్ట్ ఝాన్సీకి ఇస్తూ మళ్ళీ ఒకసారి హ్యాపీ బర్త్డే అని చెప్తూ ఉంటే వాళ్ళ అన్నయ్య ఫోటో తీస్తాడనమాట. ఇంకా అలా కొద్దిసేపు మాట్లాడుతూ సో తను కేక్ ఆఫర్ చేస్తుంది. కేక్ ఆఫర్ చేసిన తర్వాత సరే అని చెప్పేసి మళ్ళీ తను అక్కడ కూర్చొని స్లోగా కేక్ తింటూ ఉంటుంది. కేక్ తింటూ ఉంటే అలాగే సోను వాళ్ళ ఫాదర్ మన ఝాన్సీ దగ్గరగా వచ్చి కూర్చుంటాడనమాట. ఒక ప్లేట్లో ఆయన కూడా కేక్ తీసుకొని వచ్చి కూర్చొని ఏంటమ్మా ఆర్ యూ ఎంజాయింగ్ అని అడుగుతాడనమాట. అడగగానే అంకుల్ నైస్ గుడ్, బాగా అరేంజ్మెంట్స్ బాగా చేశారు అని అంటదనమాట ఝాన్సీ. అంటే మీ ఆంటీ ఐడియా అమ్మ, మీ ఆంటీ అండ్ అరుణ్ వాళ్ళిద్దరికీ సోను అంటే ప్రాణం. సో ఈ అరేంజ్మెంట్స్ అన్నీ వాళ్ళే చేశారు, నాదే ఉంది. షాప్కి వెళ్ళి వచ్చేసరికి ఇవన్నీ అరేంజ్మెంట్స్ అయిపోయాయి అని చెప్తాడనమాట. చెప్పంగా ఓ అవునా, ఓకే బాగుంది అంకుల్ అని చెప్పి అంటాడనమాట అని అంటది ఝాన్సీ. అన్న తర్వాత కొద్దిసేపు అలా గ్యాప్ ఇచ్చి అవునమ్మా మరి కాలేజ్ అడ్మిషన్స్ అయిపోయాయా నీది అని అడుగుతాడనమాట. అయిపోయింది అంకుల్, మా స్కూల్కి ఎదురుగా ఉండే కాలేజ్లో జాయిన్ అయిపోయాను అంకుల్ అని చెప్తారనమాట. చెప్తే ఓ అవునా, ఓకే మేము రేపు వెళ్ళాలమ్మా పిల్లల్ని తీసుకొని, తెలిసిన వాళ్ళ కాలేజ్ ఉంది, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి, రేపు ఫుల్ బిజీ పిల్లలతో అని అంటాడనమాట వాళ్ళ నాన్న. అనగానే చిన్న స్మైల్ ఇస్తుందన్నమాట ఝాన్సీ. ఇచ్చేసి ఇంకా కేక్ అయిపోతుంది. కేక్ అయిపోయిన తర్వాత ఇంకా నేను బయలుదేరుతాను అంకుల్ అని అంటాడనమాట. అని అంటది ఝాన్సీ వాళ్ళ నాన్నగారితో. అనగానే వాళ్ళ అమ్మని పిలుస్తాడు, అరుణ్ వాళ్ళ మదర్ని పిలుస్తాడు. పిలిచి ఇంకో తను వెళ్ళిపోతుందంట అనగానే సోను ఆ మాట విని ఝాన్సీ దగ్గరికి వస్తుంది. వచ్చి అదేంటి అప్పుడే వెళ్ళిపోతానంటారు, మనం అందరం కలిసి డిన్నర్ చేద్దాం అనుకున్నాం కదా అని అంటదనమాట సోను. అనగానే ఝాన్సీ లోపల చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ లేదు, అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది, వెంటనే వచ్చేస్తానని చెప్పొచ్చాను అని అంటదన్నమాట. అంటే అవునా అని అంటది సోను. అనగానే అందులో డాడీ కూడా వచ్చేసి ఉంటారు, సో నేను బయలుదేరుతాను ప్లీజ్ అని అంటదన్నమాట. అనగానే 1 minute అని సోను అన్న తర్వాత అని లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది, కిచెన్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక బాక్స్ తీసుకొని వచ్చి ఒక 2 slices ఆఫ్ కేక్ దాంట్లో పెట్టిద్ది అనమాట. పెట్టేసి
ఆంటీకి అంకుల్కి ఒక్కొక్క పీస్ ఓకేనా అని చెప్పేసి దాంట్లో పెట్టి ఇచ్చిద్దనమాట. ఇచ్చి థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అని తను చెప్పుద్ది, థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ అని ఝాన్సీ చెప్పుద్ది. ఈలోపు వాళ్ళ మదరు అరుణ్ వై డోంట్ యూ డ్రాప్ హర్, తన్ని వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసిరా అని అంటది. అనగానే ఝాన్సీ అయ్యయ్యో లేదా ఆంటీ నాకు బైక్ ఉంది, నేను బైక్ మీద వచ్చాను, నేను వెళ్ళిపోతాను అని అంటే, ఓ ఓకే 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 అమ్మా అయితే సేఫ్గా వెళ్ళు అని చెప్పి దాన్ని పంపించేస్తారనమాట. పంపించేసి వీళ్ళ పార్టీ వేరు మళ్ళీ కంటిన్యూ చేస్తారు. సో ఝాన్సీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోద్ది. ఇంటికి వెళ్ళిపోయి ఆ బాక్స్ వాళ్ళ మదర్కి ఇచ్చేసి అమ్మ ఇలా పంపించింది మీకోసం అని అంటుంది అనమాట. అనగానే అవునా సరే అయితే ఫ్రెష్ అయ్యి వస్తే మనం భోంచేద్దాము అని అంటది. అనగానే ఓకే అమ్మ డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తానని చెప్పేసి తన బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి ఇంకా ప్రతి మూమెంట్ యూనో తను మాట్లాడేది, తన చేతులు, తన స్మైలు, తన కళ్ళు, తన జుట్టు అన్నీ అలా గుర్తు చేసుకుంటూ ఉంటుంది అన్నమాట. సో తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకొని డిన్నర్కి వస్తుంది. డిన్నర్ చేస్తారు. డిన్నర్ చేసిన తర్వాత మళ్ళీ తన రూమ్లోకి వెళ్ళి మళ్ళీ తన గురించే ఆలోచిస్తూ అలా నిద్రపోతుందన్నమాట. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళ నాన్నగారితో యాజ్ యూజువల్ కిక్ బాక్సింగ్ స్కూల్కి వెళ్తుంది. తర్వాత వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత వాళ్ళ నాన్నగారు ఆఫీస్కి వెళ్ళిపోతారు. కానీ ఝాన్సీ ఈరోజు ఇంట్లోనే ఉంటుంది. బికాస్ వాళ్ళ నాన్నగారు చెప్తారు కదా, సోను వాళ్ళ నాన్నగారు ఆల్రెడీ క్లారిటీ ఇచ్చారు కదా రేపు అడ్మిషన్స్ కోసం వెళ్తున్నాము అని. సో ఇంకా ఆ రోడ్డుకి మీదకి వెళ్ళటం ఎందుకు, వేస్ట్, వాళ్ళు ఎలానో ఇంట్లో ఉండరు అని తెలుసు కాబట్టి ఝాన్సీ హ్యాపీగా టీవీ ఆన్ చేసుకొని టీవీ చూసుకుంటూ పడుకుంటూ నిద్రలేస్తూ తింటూ టైంపాస్ చేస్తుంది అనమాట. ఇంకా వీళ్ళ ఫాదరు వాళ్ళిద్దరికీ ఒక కాలేజ్లో అడ్మిషన్స్ కోసం తీసుకెళ్తారు. సో ఇలా ఇంకా ఆ రోజు ఈవినింగ్ అనమాట. అదే రోజు ఈవినింగ్ ఆ రోజు ఈవినింగ్ కాదు, నెక్స్ట్ డే ఈవినింగ్ మన సోను ఏమో కొత్తగా జాయిన్ అయిన చిన్న పిల్లలకి వరుసగా నించోపెట్టి వాళ్ళకి కిక్ బాక్సింగ్ వార్మప్ చేపిస్తూ ఉంటుందన్నమాట. బికాస్ అప్పుడే కొత్తగా వచ్చారు, ఒకేసారి స్టార్ట్ చేయరు కదా. ఫస్ట్ వాళ్ళల్లో ఉండే స్టామినా, బ్రీదింగ్ ఇవన్నీ వాళ్ళకి అలవాటు చేయాలి కాబట్టి ఫస్ట్ వార్మప్స్ చేపిస్తూ ఉంటుంది చిన్నపిల్లలకి అందరితో సోను. అండ్ సోను వాళ్ళ నాన్నగారు వచ్చేసి కొంచెం సీనియర్ గర్ల్స్లు ఉంటారు కదా, సో వాళ్ళందరితోటి మ్యాచెస్ ఆడిపిస్తుంటారు. రెఫరీ ఎంపైర్గా నించొని గేమ్ మ్యాచ్ పెడుతూ రింగ్లో నించొని వాళ్ళతోటి ఫైటింగ్స్ చేపిస్తూ ఉంటాడనమాట. సో ఈలోపు ఎంత బిజీగా ఉండే ఆ స్కూల్లోకి సడన్గా ఒక ఇద్దరు మనుషులు వస్తారు. ఎస్, అరుణ్ అండ్ వాళ్ళ నాన్నగారు ఇద్దరు లోపలికి వచ్చేసి హాయ్ సార్ అంటాడు అరుణ్ వాళ్ళ ఫాదర్. అనగానే ఝాన్సీ వాళ్ళ ఫాదర్ వాళ్ళని చూసి ఓ హాయ్ సార్ అనేసి అని అంటారనమాట. అనగానే రింగ్లో నుంచి బయటకు వచ్చేసి మీరు ఫైట్ చేస్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తానని చెప్పేసి ఆయన బయటకు వచ్చేస్తాడు. రింగ్లో నుంచి బయటకు వచ్చేసి ఝాన్సీ అని పిలుస్తాడు వాళ్ళ నాన్న. పిలవగానే కోచ్ వస్తున్నా అని అంటది. అంటే స్కూల్లో కిక్ బాక్సింగ్ స్కూల్లో ఉన్నంతసేపు ఝాన్సీకి వాళ్ళ నాన్న కాదు కదా, కోచ్ కదా, కాబట్టి కోచ్ వస్తున్నా అని అంటారనమాట. బికాస్ అందరూ సేమ్ అని చెప్పటానికి వాళ్ళ నాన్నగారు ఝాన్సీని కూడా కోచ్ అనే పిలవమని చెప్తాడు. సరే అని చెప్పేసి ఎస్ కోచ్ అనగానే నా అంకుల్ సార్ వాళ్ళు వచ్చారు, నేను వీళ్ళతో మాట్లాడతాను, నువ్వు ఆ రింగ్లో ఉండి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉండు అని చెప్పి అంటాడనమాట. అనగానే ఓకే కోచ్ నేను చూసుకుంటాను అని చెప్పేసి తను రింగ్లోకి వెళ్ళిపోతుంది. అండ్ అరుణ్ అండ్ వాళ్ళ ఫాదరు ఝాన్సీ వాళ్ళ ఫాదరు ఆఫీస్ రూమ్లోకి వెళ్ళిపోయి అడ్మిషన్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారనమాట. సో ఇలా అడ్మిషన్ అయిపోతుంది. అడ్మిషన్ అయిపోయిన తర్వాత అరుణ్ వాళ్ళ ఫాదర్ అంటాడనమాట, ఈరోజు మంచి రోజు అండి, సో అందుకని ఈరోజు ఒక 1 hour మా అబ్బాయి ఇక్కడే ప్రాక్టీస్ చేస్తాడు, అండ్ మా అబ్బాయి స్ట్రెంగ్త్ ఏంటి, వీక్నెసెస్ ఏంటి మీకు తెలియాలి కదా, కాబట్టి మీరు ఒకసారి టెస్ట్ పెట్టుకోండి, మా అబ్బాయిని ఫస్ట్ టెస్ట్ చేయండి అని అంటాడనమాట. ఆయన ఓకే సార్ అని చెప్పేసి ఆయనకి ఒక చైర్ ఆఫర్ చేస్తారు. చైర్ ఆఫర్ చేసి
స్టూడెంట్స్ అని పిలుస్తాడనమాట. ఝాన్సీ వాళ్ళ నాన్న పిలిచి అందరినీ ఆ రింగ్ బయట నించోబెడతాడు. అండ్ ఝాన్సీ వాళ్ళ నాన్న రింగ్ లోపల నించొని ఈరోజు మనకి కొత్త అడ్మిషన్ వచ్చిందమ్మా, ఆయన పేరు అరుణ్ అండ్ ఆయన అండర్-18 ఛాంపియన్షిప్ కూడా. సో ఐ ఇన్వైట్ హిమ్ అని చెప్పేసి ఆయన్ని రింగ్లోకి పిలుస్తాడనమాట. రింగ్లోకి పిలవగానే ఆయన వెళ్ళి రింగ్లో నించుంటాడు. రింగ్లో నించొని సరే ఇప్పుడు ఈయన ఏంటి అనేది మనకి తెలియాలి కాబట్టి ఓకే అని చెప్పేసి అక్కడ ఉన్న కొంచెం కొద్దిగా సీనియారిటీ ఉన్న వాళ్ళల్లో ఒక సీనియర్ అబ్బాయిని పిలుస్తాడు. ఝాన్సీ వాళ్ళ నాన్న ఒక సీనియర్ అబ్బాయిని పిలిచి ఓకే ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో మ్యాచ్ ఉంటుంది అని చెప్పేసి చెప్పగానే ఓకే అని చెప్పేసి స్టార్ట్ చేస్తాడు. స్టార్ట్ చేయగానే 2-3 కిక్స్ ఇవ్వగానే ఆ అబ్బాయి పడిపోతాడు. అరుణ్ విన్ అవుతాడు. విన్ అయ్యేసరికి అరుణ్కి కొంచెం ప్రౌడ్నెస్ వచ్చేస్తుంది అన్నమాట. వాళ్ళ నాన్నకు కూడా కొంచెం ప్రౌడ్నెస్ వచ్చేస్తుంది. సో అయ్యో పడిపోయాడని చెప్పేసి ఇంకొక అబ్బాయిని పిలుస్తాడు అనమాట. ఇంకొక అబ్బాయిని పిలిచి కొంచెం స్ట్రాంగ్, మంచిగా కొంచెం ఒక 6 months నుంచి ట్రైన్ అవుతున్న అబ్బాయి వస్తాడు. వచ్చిన తర్వాత వాడు కొద్దిగా బ్లాకింగ్స్ అవి ఇవి చేస్తాడు. బట్ ఒక 2-3 minutes ఆ అబ్బాయి అరుణ్ని బేర్ చేయగలుగుతాడు. చేసి బట్ ఓడిపోతాడు ఆ అబ్బాయి కూడా. ఓడిపోయేసరికి ఇంకా ప్రౌడ్ వచ్చేస్తుంది. అయ్యా నేను ఏంటి సార్ వెటకారంగా మాట్లాడతాడనమాట అరుణ్. అయ్యో ఏంటి సార్, ఏం కోచింగ్ సార్ ఇది, 2 దెబ్బలకే పడిపోతున్నారు అన్నట్టుగా మాట్లాడతాడనమాట. అక్కడ వాళ్ళ నాన్న అయ్యో ఏంటి సార్ ఇంతేనా మీ టీచింగ్ ప్రాసెస్, అయ్యో నేను అనవసరంగా మా అబ్బాయిని మీ స్కూల్లో జాయిన్ చేసేసానా, అయ్యో అడ్మిషన్ ఉట్టిగా తీసేసుకున్నానా ఏంటి, క్యాన్సిల్ చేసేద్దామా సార్ అని ఆయన కూడా చాలా వెటకారంగా మాట్లాడతాడనమాట. వెటకారంగా మాట్లాడేసరికి ఝాన్సీకి సుర్రని కోపం వస్తూ ఉంటుంది. కోపం వచ్చేసి సీరియస్గా వాళ్ళ నాన్న పిలవడు తన్ని, బట్ స్టిల్ తను రింగ్లోకి వచ్చేసి కోచ్ ప్లీజ్ నేను ఫైట్ చేస్తాను ఆ అబ్బాయితోటి అని అంటదనమాట. అనగానే వాళ్ళ నాన్నగారు నో వద్దు అని అంటాడు. అనగానే అరుణ్ అయ్యయ్యో బాయ్సే నా దెబ్బలు తట్టుకోలేకపోయారు, నువ్వు అమ్మాయివి, నేను అమ్మాయిలతో ఫైట్ చేయను అని చాలా చీప్గా మాట్లాడతాడనమాట. మాట్లాడేసరికి ఝాన్సీకి ఇంకా కోపం వస్తుంది. గర్ల్స్ అంతా అంత లోకుగా ఉన్నారా నీకు అని అంటదనమాట. అనేసరికి వాళ్ళ నాన్నగారు ఝాన్సీ నో అని అంటాడనమాట. సో ఇంతకీ ఫైట్ జరుగుతుందా, వాళ్ళ నాన్నగారు ఆపేస్తారా ఏంటి అనేది ఫర్దర్ ఎపిసోడ్స్లో చూద్దాం. అంతవరకు టాటా బై బై, సీ యూ, జై హింద్, జై శ్రీరామ్.